చేసుకునే సందేశం. సభకి నమస్కారం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అదేవిధంగా మరి ఈ రోజున గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి ఈ రోజున మన జిల్లాకు ఇచ్చేసిన సందర్భంగా ప్రతి ఒక్కరికి మన జిల్లా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, పశ్చిమ గోదావరి జిల్లా తరఫున, మనందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఆయన మరి ఎలక్షన్కి వెళ్ళబోతూ మనం మొట్టమొదటిసారిగా మన జిల్లా ఇచ్చేసిన మన చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున మనం చూస్తున్నాం. ఒక అమరావతి పూర్తి కావాలన్నా, ఒక పోలవరం పూర్తి కావాలన్నా, ఈ సంక్షేమ కార్యక్రమం పూర్తి కావాలన్నా, మన భావి తరాలకి, భవిష్యత్తు తరాలకి ఒక మంచి నాయకత్వం కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో అందరూ కూడా ఘన విజయం సాధించే విధంగా, అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లా అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం, గౌరవం కూడా. ఈ వరకు ఎలాగైతే మనం 15 కాన్స్టిట్యున్సీలు నెగ్గించామో, జిల్లా అంతా కూడా ప్రతిపక్షం లేకుండా ఆయనకి ఎలాగా కానుకగా ఇచ్చామో, ఇప్పుడు కూడా అన్ని కూడా ప్రతిపక్షం లేకుండా వన్న సైడ్ గా మన జిల్లా అంతా నెగ్గించి ఆయన అభిమానానికి, ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మనం అందరం కూడా పనిచేయాలని, ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ చాలా విజయం సాధించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే వేదిక మీద ఉన్న నాయకులకి, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ